వీక్షకులకు శ్రోతలకు నమస్కారం. సంపూర్ణ కార్తీక మహాపురాణము 12వ రోజు పారాయణము. ఈ 12వ రోజు కార్తీక మాస పారాయణంలో మనము అత్రి మహాముని అగస్త్యమునితో చెప్పినటువంటి కార్తీక ద్వాదశి విశేషాలు, ఇంకా అంబరీషోపాఖ్యానము అనేటటువంటి అంబరీషుని కథ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అత్రి మహాముని అగస్త్యునితో ఇలా అంటున్నారు: ఓ అగస్త్య, కార్తీక మాస శుక్ల ద్వాదశిని హరిబోధిని ద్వాదశి అని కూడా అంటారు. ఈ ఒక్క పర్వతిదిన వ్రతాచరణం చేస్తే అన్ని తీర్థాలలోనూ స్నానం చేసినటువంటి ఫలితాలను, అన్ని యజ్ఞాలను ఆచరించినటువంటి పుణ్యము ప్రాప్తిస్తుంది. సూర్యచంద్ర గ్రహణ పర్వాల కంటే గొప్పది, ఏకాదశి కంటే 100 రెట్లు మహిమాన్వితమైనది అయినటువంటి ఈ ద్వాదశి నాడు ఏ పుణ్యం చేసినా పాపం చేసినా అది 1,000,000 రెట్లుగా పరిణమిస్తుంది. అంటే ఈ ద్వాదశి నాడు ఒకరికి అన్నదానం చేసిన 1,000,000 మందికి అన్నదానం చేసిన పుణ్యము, ఒక్క మెతుకు దొంగిలించిన 1,000,000 మెతుకులు దొంగిలించిన పాపము కలుగుతాయట. ఒకవేళ ఏ రోజైనా ద్వాదశి గడియలు తక్కువగా ఉన్న పక్షంలో ఆ స్వల్ప సమయంలోనైనా సరే పారణకు ఉపయోగించాలే కానీ ద్వాదశి దాటిన తరువాత పారణం పనికి రాదు. పుణ్యాన్ని కోరే ఎవరైనా సరే ఏ నియమాన్నైనా అతిక్రమించవచ్చు, కానీ ఈ ద్వాదశి పారణను మాత్రం విసర్జించకూడదు, అంటే వదిలిపెట్టకూడదు. ద్వాదశి పారణ అంటే ఏకాదశి తిథి నాడు ఉపవాసం ఉండి మరునాడు ద్వాదశి తిథి దాటిపోకుండా పారణ చేయాలి. అంటే ఏ వ్యక్తి అయితే ఏకాదశి నాడు ఉపవాసం ఉంటారో ఆ వ్యక్తి మరునాడు ద్వాదశి తిథిన బ్రాహ్మణులకు భోజనం పెట్టి తన శక్తి మేర ఆ బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలతో సత్కరించి ఆ తరువాత మాత్రమే ఉపవాసం ఉన్నటువంటి వ్యక్తి తన ఉపవాస దీక్షను విరమించి భోజనాన్ని స్వీకరించాలి. దీనినే ద్వాదశి పారణ అంటారు. ఈ కార్తీక ద్వాదశికి సంబంధించినటువంటి ఒక కథనే ఇప్పుడు అత్రి మహాముని అగస్త్యమునికి చెబుతున్నారు. ఆ కథనే అంబరీషోపాఖ్యానము అనేటువంటి ఆ కథనే ఇప్పుడు మనం కూడా తెలుసుకుందాం. పూర్వము అంబరీషుడనే ఒక మహారాజు ఉండేవాడు. ఆయన ఎల్లప్పుడూ హరిధ్యానములోనే హరిస్మరణలోనే ఉండేవాడు. అంటే ఆయన మనస వాచ కర్మన ఎల్లప్పుడూ శ్రీహరినే స్మరిస్తూ ఉండేవాడట. ఒకానొక రోజు ఈ అంబరీష మహారాజు ఇలా సంకల్పించుకున్నాడట: 1 సంవత్సరం పాటు ఏకాదశి ఉపవాసం, ద్వాదశి పారణ చేయాలని. అందువల్ల అంబరీష మహారాజు 1 సంవత్సరంలో 12 ఏకాదశి ఉపవాసాలు చేశాడు. అలాగే 11 ద్వాదశి పారాలను కూడా పూర్తి చేశాడు. ఇక ద్వాదశి 12వ రోజు పారణ కూడా రానే వచ్చింది. ఇక చివరాఖరికి అయినటువంటి ద్వాదశి పారణం రానే వచ్చింది. ముందు రోజు ఏకాదశి ఉపవాసం ఉన్నటువంటి అంబరీష రాజు ఈ ద్వాదశి పారణం రోజున బ్రాహ్మణులకు భోజనం పెట్టి వారిని సంతుష్టిపరిచి వారికి దక్షిణ తాంబూలాలతో వారిని సంతృప్తిపరిచి ఆ తరువాత మాత్రమే ఆయన భోజనం చేయవలసి ఉంటుంది. కానీ ఈ అంబరీష రాజు ద్వాదశి పారాయణ చేసేటువంటి సమయంలో ఈ అంబరీష మహారాజు దగ్గరకు దూర్వాస ముని అనేటువంటి ఒక ముని వచ్చారు. ఆ దూర్వాస ముని అంబరీష రాజుతో: ఓ అంబరీష, నేను కూడా ఈ ద్వాదశి పారణలో ఉంటాను అని అన్నాడట. అందుకు ఎంతో సంతోషపడిపోయిన అంబరీష రాజు: ఇది నా భాగ్యము నాయన, మీరు వచ్చినందుకు నాకెంతో సంతోషము. మీరు కూడా నా యొక్క ఈ ద్వాదశి పారణలో సహృదయంతో ఇక్కడికి వచ్చి నా పారణలో మీరు కూడా భాగస్వాములైనందుకు నాకు ఎంతో సంతోషము. మీరు రావాల్సింది అని ఎంతో వినయంగా దూర్వాసముని కోరాడట. అందుకు సంతోషపడిన దూర్వాసముని, సరే అయితే నేను స్నానాది కార్యక్రమాలను పూర్తి చేసుకొని వస్తానని నదికి వెళ్ళాడు. కానీ దూర్వాసముని ద్వాదశి గడియలు దగ్గరికి వచ్చేటప్పటికి కూడా, అంటే ద్వాదశి గడియలు ముగిసేటువంటి సమయానికి కూడా ఆయన తిరిగి అంబరీష రాజు దగ్గరికి రాలేదు.
ఇక్కడ ద్వాదశి పారణలో ముఖ్య విషయం ఏంటంటే ఏకాదశి వ్రతం చేసి అంటే ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి పారణలో బ్రాహ్మణులకు భోజనం పెట్టి వారిని సంతుష్టిని చేసి దక్షిణ తాంబూలాలతో వారిని సత్కరించి వారిని సంతృప్తి పరిచాక మాత్రమే అంబరీషరాజు భోజనం చేయవలసి ఉంటుంది. కానీ ద్వాదశి గడియలు ముగిసే నాటికి కూడా దూర్వాసముని రాకపోవడంతో అంబరీషుడు చాలా కంగారు పడ్డాడు. ఎందుకంటే ఇలా ద్వాదశి గడియలు ముగిసిపోయాక తాను భోజనం చేసినా ఉపయోగం లేదు. అలా చేయడం వల్ల అంతకుముందు అతను చేసినటువంటి 11 ఏకాదశి ద్వాదశి పారణల వంటి ఫలితం అంతా కూడా తుడిచిపెట్టుకుపోతుంది. అలా కాదు, ఒకవేళ దూర్వాసముని రాకముందే తను భోజనం చేసినట్లయితే అటువంటి మహామునిని అవమానించినట్లవుతుంది. మనం ఇంటికి ఒక అతిథిని పిలిచి వారు రాకముందే మనం భోజనం చేయడం ఎంతో పాపం. అలాగే దూర్వాసమునిటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి ఒక ముని ఆయన కోరిక మేరకు స్వతహాగా అంబరీషుడికి వద్దకు వచ్చి నేను కూడా నీ యొక్క కార్యక్రమంలో పాల్గొంటానని చెప్పిన దూర్వాసమునిని కాదని ఒకవేళ అంబరీషుడు భుజించినట్లయితే అది దూర్వాసమునిని అగౌరవపరిచినట్లు అవుతుంది. ఈ సందిగ్ధంలో అంబరీషుడు ఏదైతే అది అవుతుంది అంతా కూడా ఆ విష్ణుమూర్తే తీసుకుంటాడు అని ఆయన కొద్దిపాటి నీళ్లను మాత్రం ఆ ద్వాదశి గడియలు ముగియక ముందే తాగాడు. ఇలా అంబరీషుడు ద్వాదశి గడియల్లో కొన్ని మంచినీళ్ళు తాగిన వెంటనే కాసేపటికి దూర్వాసముని తన స్నానాలని పూర్తి చేసుకొని ఇక్కడికి వచ్చాడు. అంబరీషుడి దగ్గరికి వచ్చి ఈ జరిగిన విషయాన్నంతా గ్రహించి చాలా కోపం తెచ్చుకున్నటువంటి ఈ దూర్వాసముని అంబరీషుడిని ఈ విధంగా శపిస్తాడు. ఓ అంబరీష, నీవు నన్ను ఆహ్వానించి కూడా నేను రాకముందే ఈ ద్వాదశి పారణను ముగించావు. కాబట్టి నువ్వు 10 జన్మలు ఎత్తవలసి ఉంటుంది అని శపించాడు. ఇంకా ఒక రాక్షసిని సృష్టించి ఆ రాక్షసిని ఆ అంబరీషుడి మీదికి ఉసిగొల్పి అంబరీషుణ్ణి అంతం చేయవలసిందిగా ఆ రాక్షసుడికి ఆజ్ఞాపిస్తాడు దూర్వాసముని. ఇంతలో అంబరీషుడు ఎన్నో విధాలుగా దూర్వాసమునికి నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు. కానీ ఆ కోపావేశంలో ఉన్నటువంటి దూర్వాసముని అంబరీషుడు చెప్పేటువంటి మాటలను వినకుండా ఇంకా కోపం తెచ్చుకుంటూ ఉంటాడు. అంతలోనే అంబరీషుడికి రక్షణ కల్పించేందుకు విష్ణుమూర్తి తన సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తాడు. ఆ సుదర్శన చక్రము ఎంతో వేగంతో ఆ దూర్వాసముని మీదకు వెళ్తూ ఉంటుంది. దూర్వాసుని వెంటపడి ఆ సుదర్శన చక్రము మొదటగా దూర్వాసముని సృష్టించినటువంటి ఆ రాక్షసిని సంహరించి తిరిగి వెనక్కి వచ్చి ఈ దూర్వాసమునిని చంపడానికి దూర్వాసమునిని వెంటాడుతూ వెళ్తుంది. ఈ సుదర్శన చక్రం దాటికి భయపడిపోయినటువంటి దూర్వాసముని 3 లోకాలు పరిగెత్తినప్పటికీ ఆ సుదర్శన చక్రం అతని వెంట పడుతూనే ఉంది. ఇంకా ఈ దూర్వాసముని బ్రహ్మాది దేవతలను ఇక ఆ పరమేశ్వరుణ్ణి కూడా తన బాధను చెప్పుకొని తనను రక్షించమని కోరుతాడు. అయినప్పటికీ ఆయనకు రక్షణ లభించదు. తిరిగి దూర్వాసముని ఆ విష్ణుమూర్తి వద్దకు వచ్చి తన బాధను చెప్పుకోగా అప్పుడు విష్ణుమూర్తి ఇలా అంటాడు, నేను నా భక్తుల యందే ఉంటాను. నా భక్తుల రక్షణమే నా యొక్క ప్రథమ కర్తవ్యం. అందువలన నేను నీకు ఏ విధంగా సహాయం చేయలేను అని చెప్తాడు విష్ణుమూర్తి. విష్ణుమూర్తి ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్తాడు. ఓ మునీంద్ర, నిన్ను అంబరీషుడు మాత్రమే ఈ సుదర్శన చక్రం నుండి రక్షించగలడు. అందుకని నువ్వు అంబరీషుడినే శరణు వేరు. అంబరీషుడు నీకు ఎంతో సహృదయతతో నిన్ను ఆహ్వానించినా నీవు పట్టించుకోలేదు. ఆయన నీ కోసం ద్వాదశి గడియలు ముగిసే వరకు ఎంతో ఆతృతగా నీ కోసం ఎదురు చూసినా నీవు సరి అయిన సమయానికి రాలేదు. నీవు రాకపోవటం వల్ల, నీవు చేసిన తప్పిదం వల్ల మాత్రమే అంబరీషుడు ఆ ద్వాదశి పారణ ముగియక ముందే నీటిని తాగాల్సి వచ్చింది. అయినా అతను నీటినే తాగాడు కానీ ఆహారం భుజించలేదు కదా. నీటిని తాగడం తప్పేమీ లేదు.
ఉపవాసంలో ఉన్నవారు నీటిని తాగవచ్చు. ఈ విషయం నీవు తెలిసి కూడా అంత కోపోద్రిక్తుడవై అతన్ని శపించావు. అందువల్ల నీవు తిరిగి అంబరీషుడి దగ్గరికే వెళ్ళి అతనినే శరణు వేడు. ఒకవేళ అంబరీషుడు నిన్ను క్షమించినట్లయితే నా ఈ సుదర్శన చక్రం తిరిగి వెనక్కి వస్తుంది అని చెప్పాడు విష్ణుమూర్తి. దానితో దూర్వాసముని వెంటనే అంబరీషుడి దగ్గరికి వెళ్ళి అతని యొక్క సాయాన్ని కోరాడు. అతను చేసిన తప్పిదానికి క్షమించమని కోరాడు. దానితో అంబరీష రాజు ఆ సుదర్శన చక్రానికి నమస్కరించి సుదర్శన చక్రము వెనుదిరిగి ఆ విష్ణుమూర్తి వద్దకే వెళ్ళాలని ఆ సుదర్శన చక్రాన్ని కోరాడు. దానితో సుదర్శన చక్రం తిరిగి ఆ విష్ణుమూర్తి దగ్గరికే వెళ్ళింది. ఇంతటితో కార్తీక మాసమందలి 12వ రోజు పారాయణంలోని 24, 25 అలాగే 26 అధ్యాయాలు సమాప్తమైనవి. మీకు ఈ 12వ రోజు కార్తీక మాస పారాయణం వీడియో నచ్చినట్లయితే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి, మరింత మందికి షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. ఇంకా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ ఆల్.